సో కృష్ణారెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారో వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరారు అని చెప్తున్నప్పటికీ కూడాను ఆ అభివృద్ధి అనేది అక్కడ లేక అక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేక మళ్ళీ వాళ్ళు సొంత గూటికి చేరేటువంటి యోచనలో ఉన్నారు. అదే బహిరంగంగా కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఒక సంవత్సరం క్రితం వచ్చినటువంటి వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఇవాళ మళ్ళీ ఆయన సొంత గూటికి బీఆర్ఎస్కే వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఈ గ్రూప్ తగాదాలు ఇవన్నీ నాకు వద్దురా భగవంతుడా అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ఏ ముందు బీఆర్ఎస్ పరిపాలన రాబోతోంది బీఆర్ఎస్దే, సో ఖచ్చితంగా బీఆర్ఎస్కే నేను స్ట్రెంథెన్ చేస్తాను అని చెప్పేసి ఆయన పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మీరేం చెప్తారు మేడం? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మరొక దిగ్భ్రాంతికరమైన వార్త ఏంటంటే మా ఉదయము మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు అకాల మరణానికి విచారం వ్యక్తం చేస్తూ అలాగే మీ ఛానల్ ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మనం ముఖ్యంగా ఇందాక ఇద్దరు మాట్లాడిన దాంట్లో పార్టీ మారిన అంశాల గురించి ఎక్కడ డిస్కస్ చేయట్లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. కానీ అసలు భారతదేశ చరిత్రలోనే తెలంగాణ మనకు వేరుపడితే ఆత్మ గౌరవంతో బతుకుతాము, ఆత్మ గౌరవంతో జీవిస్తాము. ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసుకొని ఎక్కడ లేని విధంగా తెలంగాణను ఏర్పరచుకున్న తరువాత భారతదేశంలో తలెత్తుకోలేని పరిస్థితులు చేసింది ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి పార్టీ మారిన వ్యవహారాలు లేదు. పార్టీ మారితే రాజీనామాలు చేశారు, ఉప ఎన్నికలుగా వెళ్ళారు. కానీ ఒక తెలంగాణలోనే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది ఆ రోజు. పార్టీ ఎవరు మారారు కృష్ణారెడ్డి గారు? ఇక్కడ పార్టీ ఎవరు మారలేదనే కదా స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. మేడం నేను అక్కడికి వస్తాను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రోజు ఏంటంటే వీళ్ళు చెప్తున్న అంశాలను భారతదేశ ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ఓపెన్ గా మీడియాలో కనబడుతుంది. వాళ్ళు వెళ్ళి పార్టీ కార్యాలయాల్లో కూర్చొని ఇంతర్గతంగా మీటింగ్లలో పాల్గొన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కి వెళ్ళడము, జిల్లా ఆఫీసులలో కూర్చొని సమీక్షలు చేస్తుంటే కూడా వీళ్ళు ఎవరికి చెప్తున్నారు పార్టీలు మారలేరని? ఇది ఒకటి. అందుకనే నేను చెప్తున్నాను మేడం, బీఆర్ఎస్ పార్టీ తోటి పెళ్లి చేసుకొని కాంగ్రెస్ పార్టీ తోటి కాపురం చేస్తున్నారు. ఇది సమాజం ఒప్పుకుంటుందా? ఇది నిశ్చిక్కగా కళ్ళకు కనబడుతుంది. ఎవరి కళ్ళకు గంతకు కనబడతాము? తెలంగాణ ప్రజలకు గంతకు కడదామా? భారతదేశ ప్రజలకు గంతకు కట్టి మనం చెప్పేది ఎవరు వింటున్నారు అనేది కూడా ఇంకా కూడా మనకు ఆలోచన లేకుండా మాట్లాడితే కనుక తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక మానవతరాయ్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, నేను చాలా సందర్భాలలో చూసినాను. తను చాలా అగ్రెసివ్ గా మాట్లాడతాడు. కానీ ఈ వ్యవహారంలో సమర్థించుకునే విధంగా మాట్లాడుతుంటేనే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడేటప్పుడు మనము సమాజానికి రేపు ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఇవాళ ఒక్కటి చెప్తున్నాను మేడం, తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు నమ్ముతలేరు. ఒక 10 రూపాయలు అప్పియమంటే కూడా రాజకీయ నాయకుడు అంటే ఇయ్యము. ఎందుకంటే వీళ్ళకు మాటలకు విలువ లేదు, వీళ్ళ చేతలకు విలువ లేదు, వీళ్ళు చేసేవి మాట్లాడే విధానానికి కరెక్ట్ లేదు. ఈవెన్ అక్కడి దాకా ఎందుకు మేడం? మీరు ఒక బ్యాంకుకి వెళ్ళండి, లోన్ అడగండి. పొలిటికల్ అనగానే సార్ మేము పొలిటికల్ లీడర్స్కి అయితే మేము లోన్స్ ఇస్తలేము. లాస్ట్కి ఎందుకు మేడం? హెల్త్ ఇన్సూరెన్స్లకు కొన్ని కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి పొలిటికల్ లీడర్లు అంటే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు దౌర్భాగ్యులు, దోపిడీదారులు. వీళ్ళకు ఒక మాట మీద విలువ లేదు. వీళ్ళకి రాజకీయాలలో నైతిక విలువలు పాటించని వ్యక్తులు రేపు పొద్దున మేము లోన్ ఇచ్చిన తర్వాత కూడా మాకు నిబద్ధతతోటి లోన్ రీపేమెంట్ చేస్తారనే నమ్మకాలు బ్యాంకులకు లేవు. మన పక్కింటోని కూడా అప్పడితే లేదు, ఫ్రెండ్స్ని అడిగితే కూడా సాయం చేయలేని పరిస్థితికి వస్తున్నారు. అంటే మనది మనం దిగజార్చుకుంటున్నాము. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీస్తే దానికంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బతీస్తుంది. ఎవరమో ఒకరము నిబద్ధతగా ఉండి సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన దగ్గర మనం అది తప్పేసి నేను ఇది చేసినా నేను అది చేసినా
తెలంగాణ సమాజానికి ఎవ్వరు ఉద్ధరించలేరు ఈ 14 Right. సంవత్సరాల కృష్ణారెడ్డి గారు అయితే 12 రైట్ సంవత్సరాల ఓకే బీజేపీ మీ పార్టీ విషయానికే వద్దాం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో మీ పార్టీ ఓటు బ్యాంకు పెరుగుతోంది, పుంజుకుంటున్నారు మీరు. దానికి తార్కాణమే మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు. ఇప్పుడు మరి మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల బయటికి వస్తున్నారు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ ఎన్నికల కాలం ముందు ఈ రకంగా మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అది మీ పార్టీకి డ్యామేజ్ చేయదా? దీన్ని మీరు రిపేర్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా? మేడం, మా పార్టీలో కంటే ఎక్కువ ప్రభుత్వంలో మంత్రుల మధ్యలో ఎలా నడుస్తుందో చూస్తున్నాము. రోజు ఎట్లా ప్రెస్ మీట్లు నడుస్తున్నాయో చూస్తున్నాము. ముఖ్యమంత్రికి ఏం నడుస్తుందో తెలుస్తున్నాము. ఉప ముఖ్యమంత్రికి ఏం నడుస్తుందో చూస్తున్నాము. ఇక బీఆర్ఎస్ పార్టీలో కవిత గొడవ తెలుసు, ఫ్యామిలీ గొడవ తెలుసు, కేసీఆర్ గొడవ తెలుసు, హరీష్ రావు గొడవ తెలుసు, ఎవరెవరి గ్రూపులు ఏం నడుస్తున్నాయో పూర్తిగా తెలుసు. ఇంకొకటి, బీజేపీలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు దోపిడీదారులు, ఎవరైతే దోపిడీ చేసుకుందాము అక్కడ బీఆర్ఎస్ లో చేసినట్టు బీజేపీలో చేద్దామంటే కురవదు. మీకు అవన్నీ తెలియకుండానే చేర్చుకున్నారా మరి పార్టీలోకి వచ్చే ముందు? ఎస్ మేడం, ఇక్కడ నిబద్ధతతోటి పనిచేస్తున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఆలోచన దోపిడీకి, దొంగతనానికి అవకాశం ఉండే విధంగా చూసుకుంటాము, అవకాశానికి వచ్చి టికెట్ తీసుకుంటాము, పోటీ చేస్తాము, మేము రాజకీయంగా ఒక ఎంపీ అయిదామనే ఆలోచన కొద్ది వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నో కేసులు విచారణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళంతా ఇంకా పవిత్రులు, పునీతులు అయిపోయినట్టే కదా. గత చరిత్ర మనకు అదే కదా చెప్తోంది. ఎవరు జాయిన్ అయ్యారు, ఎక్కడ జాయిన్ అయ్యారు మేడం, అవన్నిటినీ చూస్తూనే ఉన్నాం మేడం. ఎక్కడైనా కోర్టులో ఉన్న పరిధిలో ఒకటి కోర్టు వాళ్ళను దోషి అని నిర్దోషి అని నిరూపణ అయ్యేంత వరకు మనకు ఇది ఉంటుంది మేడం. దోషి అని ఇది చేస్తే భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. మా పార్టీలోకే తీసుకో. వాళ్ళకు కోర్టులో కేసులు నడుస్తాయి, కొన్ని ఇది నడుస్తుంటాయి. అది నడుస్తున్నప్పుడు వాళ్ళని దోషులుగా ఎలా నిర్ధారిస్తాము? నిర్ధారించలేం కదా. అలాంటప్పుడు సమాజంలో పనిచేస్తామని వచ్చినప్పుడు తీసుకుంటాము. వాళ్ళ పార్టీకి ఎంత పనిచేస్తున్నారు? బీజేపీలో ఒక్కటైనా చూడండి మేడం, ఏ పార్టీలో లేని విధానం మా పార్టీలో ఉంటుంది. ఎంత హోదాగల నాయకుడు అయినా సరే, మేము భోజనాలు పెడితే కూడా అందరు లైన్ లోనే ఉంటాయి. విఐపి భోజనాలు ఉన్నాయి. మా యొక్క కార్యకర్తలు ఇప్పుడు మేము మున్సిపల్ ఇన్ఛార్జీలుగా వెళ్ళిన దగ్గర ఎక్కడ ఓటు సామాన్య కార్యకర్తలు ఇంట్లో ఉంటారు, అక్కడ కూడా పప్పు భోజనము చారే చేయమని చెప్తారు, అదే తింటారు. కానీ హోటళ్లలో, హంగామాలో ఇలాంటివి ఎక్కడ ఉండవు మేడం. అలాంటి అలవాటు పడ్డ నాయకులు, స్టార్ హోటళ్ళు, పెద్ద పెద్ద, సో అందుకోసం ఇమ్మడారు మీ పార్టీలో. అంతకోసమే మా పార్టీలో ఇమ్మడలేని వ్యక్తులే మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప భారతీయ సో వాళ్ళ వల్ల మీ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏం లేదంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినటువంటి లాభం లేదు, వెళ్ళిపోవడం వల్ల వచ్చే నష్టం లేదంటారు, అంతే కదా? ఏం లేదు మేడం, మా పార్టీ సిద్ధాంతం వాళ్ళకు సెట్ కాలేదు. వాళ్ళ దోపిడీకి విధానంగా కరెక్ట్ లేదనుకున్నారు. ఇక్కడ బీజేపీలో ఫస్ట్ పార్టీకి పని చేసిన తర్వాతనే పదవులు వస్తాయి కాబట్టి ఆ విధానంలో పని చేయమంటే వాళ్ళకి కాలేదు. రాత్రికి రాత్రి టికెట్లు కొనుక్కోనేమో ఇంకేదైనా విధానంలోనో పైకి వద్దామనే ఆలోచనలు ఉన్నోళ్ళు, కొంత పార్టీకి మన విధానము బీజేపీ సిద్ధాంతానికి అడ్జస్ట్ కానోళ్ళే పోతున్నారు. కానీ గ్రూపులో, వర్గాలు మా దాంట్లో ఏవి లేవు మేడం. మా యొక్క మోడీ గారి నాయకత్వము, ఇప్పుడు వచ్చిన నితిన్ నవీన్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దిగ్విజయంగా ముందుకు రాబోయే ఎలక్షన్ లో కూడా మీరు ఇంతకు ముందు అన్నట్టు దినదినంగా అభివృద్ధి చెందుతున్నాం. మేము రాత్రికి రాత్రి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి లేని హామీలనిచ్చి లేని స్వర్గాన్ని చూపించి మేము రోజు రాత్రి రాత్రి రావాలనుకోవట్లేదు. బీజేపీ సిద్ధాంతం ఏంది, మా యొక్క విధానం ఏంది, ప్రజలకు వస్తే మేము ఏం చేయగలుగుతాము అవి చెప్పుకొనే రోజు రోజు ఇంత అభివృద్ధి చెంది అధికారంలోకి వస్తామని చెప్పేసి తెలుస్తున్నాను. ఓకే కృష్ణారెడ్డి గారు, మీ ధీమా ఎంత ఉంది? మీ నమ్మకం ఏంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన? మేమైతే హైదరాబాద్ లో పట్టున్న బీజేపీ 100% గెలుస్తుంది. గతంలో కూడా అక్కడ మా చింతల రామచంద్రారెడ్డి గారు గెలవడం జరిగింది. బీజేపీ అక్కడ బలంగా ఉంది, కార్పొరేటర్స్ కూడా గెలిచారు కాబట్టి మాకు అవకాశం ఉంది ఈసారి. ఇంకొక అంశం ఏంటంటే మేడం, ఇందాక ఇద్దరు మాట్లాడుతున్నారు, కన్క్లూడ్ చేయండి, టైం లేదు సార్. కన్క్లూడ్ చేస్తాను మేడం. ఇక్కడ ఏంటంటే మనము నైతిక విలువలు అనేవి పాటించాలి. ఇందాక కాంగ్రెస్ నాయకులు గొప్పగానే చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు, మేము ఇది చేశాము, అది చేశాము,
కంటోన్మెంట్ గెలిచాము, జూబ్లీ హిల్స్ గెలిచాము అన్నారు. మీకు అంత ప్రజల మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఈ పార్టీ మారిన 10 మంది నాయకులతోటి రాజీనామా చేయించేసి మీరు ఎలక్షన్స్ కి వెళ్ళండి, మీ నైతిక విలువలు కాపాడుకోండి. ఇంకా అలాగే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేది వాస్తవము. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటంటే సీరియల్ లాగా ఉంది తప్ప దీన్ని ఎండ్ కార్డు ఎక్కడ అనేది కనబడతలేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీదే ఏదైనా తీవ్రమైన విమర్శలు రావడమో లేదంటే ప్రభుత్వంలో కొంత వాళ్ళకు ఎదురాగానే ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారిని చూసిన రేవంత్ రెడ్డి గారిని ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనేది బ్రహ్మాండంగా అడగలుగుతాడు. దాంతో ఏంటంటే అసలు సమస్య పక్కకు వెళ్ళేసి ఈ కొత్త సమస్యను మాట్లాడడం జరుగుతుంది. మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా సమస్యలను పక్కదారి పెట్టించే విధంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పడము పబ్లిక్ అంతా ప్రజా సమస్యలకు మీరు కానీ ఏం చేసినా మరి కాంగ్రెసే కదా గెలిచింది, మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా. అదే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకోవడం మేడం. అసలు సమస్యను పక్కదారి పట్టించేసి ఈ ఎంత నుంచి సందులో నుంచి దూరిపోయినట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్.